సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ నమితకు తమిళనాడులో ఘోర అవమానం జరిగింది. శ్రీకృష్ణ జన్మాష్టమి కారణంగా కుటుంబ సభ్యులతో కలిసి మధురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళారు. కాకపోతే అక్కడ అధికారులు నమితకి షాక్ గురి చేశారు. అయితే ఆమె ఆలయంలోకి ప్రవేశించాలంటే కుల ధృవీకరణ పత్రం చూపించాలని చెప్పి ఆమెను అడిగారు. ఆమె ఒక్కసారిగా షాక్ తిన్నటువంటి నేపథ్యంలోనే అసలు నేనెందుకు కుల ధృవీకరణ పత్రం చూపించాలి, నేను హిందువునే, నా కొడుకు కూడా కృష్ణుడి పేరు పెట్టుకున్నాను, అయితే ఎందుకు నేను కుల ధృవీకరణ పత్రం చూపించాలి, మీకు వస్తున్నటువంటి అనుమానాలు ఏంటి అనే విషయాలపైన ఆలయ అధికారులని ఆమె క్వశ్చన్ చేశారు. కాకపోతే మాకు పై అధికారుల నుంచి వస్తున్నటువంటి ఆదేశాల మేరకు మిమ్మల్ని రిలీజియన్ సర్టిఫికేట్ అడగమన్నారు, దాన్ని చూపించిన తర్వాత అదే రకంగా మీరు నుదుటిన బొట్టు పెట్టుకున్న తర్వాతనే ఆలయంలోకి ప్రవేశించమన్నారు. ఆ రకంగా మేము మిమ్మల్ని ఆపుతున్నాం, దయచేసి అవి చూపించిన తర్వాత మీ నుదుటిన బొట్టు పెట్టుకున్న తర్వాతనే ఆలయంలోకి ప్రవేశించాలని చెప్పి కూడా నమితని కోరారు. అయితే ఆమె నేను హిందువుని, అనేక ప్రముఖ ఆలయాలకు వెళ్ళాను, తిరుమలకి అనేక సందర్భాల్లో వెళ్ళాను, నేను అక్కడే వివాహం చేసుకున్నాను, నా కొడుకు కూడా దేవుడి పేరు పెట్టుకున్నాను, నేనెందుకు హిందువుని కాదు, అసలు మీకు వస్తున్నటువంటి అనుమానాలు ఏంటి అనే విషయాలపైన ఆమె కొంత తీవ్రంగా ప్రశ్నించినటువంటి నేపథ్యంలో పై అధికారులకు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, దయచేసి కొంతసేపు వెయిట్ చేస్తే వాళ్ళ నుంచి వస్తున్నటువంటి అనుమతి నేపథ్యంలోనే తర్వాత మిమ్మల్ని ఆలయంలోకి పంపిస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడంతో దాదాపు 20 నిమిషాల పాటు నమితని ఒక మూల నిల్చోపెట్టి అవమానించారని చెప్పి కూడా ఆమె ఒక వీడియో అనేది రిలీజ్ చేసింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నటువంటి నేపథ్యంలోనే అటు ఆలయ అధికారులు కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యారు. ఆమెని మేము చాలా మర్యాదగానే మాట్లాడాము, నుదుటిన బొట్టు లేదు, బొట్టు పెట్టుకోండి, అదే రకంగానే మా పై అధికారులు చెప్పిన విధంగా కుల ధృవీకరణ పత్రం చూపించమని అడిగాము, అంతే తప్ప ఆమె పట్ల మేము దురుసుగా ప్రవర్తించలేదు, అమర్యాదగా ప్రవర్తించలేదు అని చెప్పి కూడా ఆలయం నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. కాకపోతే అసలు ఈమెని ఎందుకు అవమానించాల్సి వచ్చింది, వచ్చిందనే విషయాలపైన కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, లేకపోతే ఆమెకు సంబంధించినటువంటి కొంతమంది అభిమానులు కూడా దీనిపైన ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఆమె ప్రస్తుతం బీజేపీ కార్యవర్గ సభ్యురాలు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎందుకు నమిత పైన అంత అనుమానం కలిగింది ఆలయ అధికారులకి అనే విషయాలపైన కూడా ఇప్పటికే కొంత సస్పెన్స్ అనేది కొనసాగుతుంది. కాకపోతే ఆమె తీవ్ర అవమానం జరిగినట్టు భావించి ఒక వీడియో అనేది రిలీజ్ చేసింది. ఏదైతే దర్శనం తర్వాత ఆలయానికి బయటకు వచ్చినటువంటి నేపథ్యంలోనే రూమ్లకు వెళ్ళి తనకు జరిగినటువంటి అవమానం, ఆలయంలో అక్కడ సిబ్బంది తన పట్ల ప్రవర్తించినటువంటి దురుసుగా ప్రవర్తించినటువంటి తీరు, వాటన్నిటిని కూడా చెప్పుకుంటూ అక్కడ నమిత కొంత ఆవేదన అయితే వ్యక్తం చేసింది. తాను మధురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి వస్తున్నట్టు ముందు రోజే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, కాకపోతే అక్కడ ఉన్నటువంటి పోలీసులు పట్టించుకోలేదు, అదేవిధంగా ఆలయ అధికారులు తన పైన ఎందుకు అనుమానం కలిగింది, అసలు నేను హిందువునే, హిందువు కాకుండా తనని ఎందుకు చూశారు అనే విషయాలపైన కూడా నమిత ఒకంత ఫైర్ అయినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ ఒక్క అంశం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. దీనిపైన బీజేపీ పెద్దలకు కూడా నమిత కంప్లైంట్ చేసినట్టయితే తెలుస్తుంది. కాకపోతే ఆలయ అధికారులపైన ఇప్పటికే యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఆమె డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే అటు ఈ ఒక్క అంశం ఎటువైపు దారితీస్తుందో చూడాల్సి ఉంది. అసలు నమిత హిందువు కాదనేటువంటి విషయాన్ని అధికారులకు ఎవరు చెప్పారు, అసలు తనకి ఉన్నటువంటి అంశాలు, తనకు ఉన్నటువంటి అలవాటులు, ఆచార వ్యవహారాలు మీకేం తెలుసు అనే విషయాలపైన కూడా నమిత ప్రశ్నించినటువంటి నేపథ్యంలోనే దానిపైన పలువురికి కంప్లైంట్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో అటు ఆలయ అధికారులపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, అసలు నమిత హిందువు కాదనేటువంటి విషయం వాళ్ళకి ఎవరు చెప్పారు, దీనిపైన పూర్తిగా కూడా సోషల్ మీడియాలో ఒక ట్రోల్ అవుతున్నటువంటి నేపథ్యంలోనే అటు బీజేపీ అధిష్టానం కూడా స్పందించినట్టయితే తెలుస్తుంది. అక్కడ ఏం జరిగిందో కొంత వివరణ అడిగే ప్రయత్నం అయితే చేయబోతోంది. సో ఈ రకంగా నమిత ఆలయంలోకి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఈ అంశం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలోనే ఈ అంశం ఎటువైపు దారితీస్తుందో చూడాల్సి ఉంది. ప్రస్తుతం నమిత మాత్రం ఈ విషయం పైన మాత్రం ఫుల్గా ఫైర్ అయినటువంటి నేపథ్యంలోనే పలువురికి కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయబోతోంది.